హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. ఎస్ట్రీమ్లో పార్ట్ 45. తన తండ్రి చిన్నప్పటి నుంచి అపురూపంగా చూసిన ఆయన ప్రేమ గుర్తుకు వచ్చి గుండె బరువుగా ఉన్న మౌనంగా రెడీ అయి వచ్చి బెడ్కి అడ్డంగా పడుకుంది వేద. ఇంటికి వచ్చిన కొడుకు ముఖంలో చిరాకు, విసుగు, కోపం కనిపెట్టేసిన రామ్ గారు ఏమైందిరా అన్న సమాధానం కూడా చెప్పకుండా తన రూమ్కి వెళ్ళిపోయి కనిపిస్తున్న ప్రతి ఐటమ్ను తన చేతి కింద పడి పగులుతుంటే రూమ్ అంతా చల్లా చెదిరైపోయింది. రామ్ గారు వచ్చే ఆ ఒక్క నిమిషాన్ని తేడాతోనే సిద్ధు అని ఆయన అరిచిన అరుపు రూమ్ అంతా దద్దరిల్లుతుంటే, వెళ్ళిపోండి డాడ్, ఐ వాంట్ పీస్ ఇన్ దిస్ టైం అని బెడ్ మీద విసుగ్గా కూర్చున్నాడు సిద్ధార్థ్ రెడ్డి. వేద మీద పుట్టుకొచ్చే కోపం, ఫ్రస్ట్రేషన్తో చెదిరిన హెయిర్ క్రాఫ్, చిరాగ్గా ఉన్న నిదురు చిట్లిస్తుంటే కళ్ళు మాత్రం కోపంతో ఎర్రగా ఉన్నాయి. కానీ అతడి నాసిక నుంచి వదిలే వేడి ఊపిరి మాత్రం సిద్ధార్థ్ రెడ్డి అసలు ఏ రేంజ్లో ఆవేశంగా ఉన్నాడో తెలుస్తుంటే ఆవేశంలో ఇంకోసారి లేచిన సిద్ధార్థ్ రెడ్డి ఆపకుండా వాళ్ళకి పంచెస్ ఇస్తున్నాడు. ఇంతలో సిద్ధు అంటూ భుజం మీద చెయ్యేసి ఏమైందిరా అని అడిగారు రామ్ గారు. ఫెయిల్ అయ్యాను డాడ్, లైఫ్లో సక్సెస్ ఉంటే చాలు, అసలు అదొకటి ఉంటే చాలు అనుకునేవాడని. ఏమైనా మన కాళ్ళ దగ్గరికి వస్తాయి అని అనుకున్నాను, కానీ దట్స్ టోటలీ రాంగ్. అది అబద్ధమని మీ ప్రూఫ్ చేసింది మీ కోడలి కాని కోడలు వేద. ఎందుకు డాడ్, ప్రేమ లేదు అంటూనే ప్రేమ చూపించి తన మాయలో పడేసేలా చేసింది ఈ ఈడియట్ నన్ను. అసలు తనని చూసిన తొలి క్షణం నచ్చేసింది నాకు డాడ్. ఎంతలా అంటే నా అడుగుల్ని ఆపి తన వైపుకి పడేలా తిప్పుకునేంతగా. ప్రతిసారి నాకే తెలియకుండా డిస్టర్బ్ అవుతుంటే కోపం, విసుగు చూపించేశాను. ఆ తర్వాత దాని మీద నాకే తెలియని పుట్టుకొచ్చే ప్రేమతో ప్రతి క్షణం తనకి తెలిసేలా చేశాను. కానీ లోపం నాలో ఉందా లేదా దానికి చూపించడంలో ఫెయిల్ అయ్యానా పూర్తిగా? ఎందుకు డాడ్ దాని తింగరేతనంతో నన్ను తన వైపుకి అట్రాక్ట్ చేసుకుంది? అది సెట్ అవ్వమని దానికి తెలిసినప్పుడు నైట్ నాతో అంటూ తన మాటల్ని ఆపేశాడు సిద్ధార్థ్ రెడ్డి. అనుమానంగా చూస్తూ ఏమైంది సిద్ధు అని అడిగారు రామ్ గారు. నథింగ్ డాడ్ అని చెప్పి రక్తం కారుతున్న హ్యాండ్తోనే షవర్ ఆన్ చేసి నిలబడ్డాడు. ఆ క్షణంలో కూడా వేద కళ్ళల్లో తన మీద ఉన్న ఎనలేని ప్రేమే గుర్తొస్తుంటే, హౌ కుడ్ యూ డూ దిస్ వేద అని చెప్పలేనంత బరువు గుండెల్లో భారమైతే, కొడుకు మనసులో జరుగుతున్న సంఘర్షణ చూస్తున్న రామ్ గారికి కొడుకు విషయంలో ఇంకోసారి వేద వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడాలి అని అనుకుంటారు. ఏదో ఆలోచనలో మునిగిపోయిన తండ్రిని గమనిస్తూ అప్పటికే బయటికి వచ్చిన సిద్ధార్థ్ రెడ్డికి ఆయన ఆలోచన తెలిసినట్టు, మీరు వెళ్ళి ఏమీ మాట్లాడిన అవసరం లేదు డాడ్ అని చెప్పి కార్ కీస్ తీసుకుని దారిలేని ప్రయాణం మొదలుపెట్టాడు సిద్ధార్థ్ రెడ్డి. బదులు చెప్పలేని సమాధానం, వదిలించుకోలేని ఓ బంధం, కళ్ళ నిండా ప్రేమ నింపుకుని ఎదురు చూస్తున్న ఓ మనసు, తన కోసం ఎంతకైనా తెగించే ఓ ధైర్యం. కానీ తనేం చేసింది? నమ్మించి నిలువున మోసం చేసింది అతన్ని. గడిచిన కాలం ఓ తియ్యని జ్ఞాపకాలు అయితే, జరిగేది మాత్రం భరించలేని నరకంలో తోస్తుంది తన చుట్టూ ఉన్న పరిస్థితికి వేద. కానీ తన చేతులారా చేసుకున్నదే తను అనుభవించాల్సిందే. ఎంతకాలం నలిగినా ఆ వరలో తప్పదు ఒకటి వెంచుకున్నాక. ఇక ఏం ఆలోచించుకోలేక కళ్ళు మూసుకుంది వేద. కానీ ఆ కలల చాటున వదల్లేని ప్రపంచం అంటూ ఉంటే అది సిద్ధార్థ్ రెడ్డి మాత్రమే. ఇక ఆ తెల్లారితే హైదరాబాద్ ఒక కళ్యాణ మండపంలో వేదశ్రీ వెడ్స్ నంద చైతన్య. పెళ్లి మండపం ముందు లైట్లతో వెలిగిపోతున్న నేమ్ బోర్డ్ని నామరూపం లేకుండా చేసి లోపలికి అడుగుపెట్టాడు సిద్ధార్థ్ రెడ్డి, కళ్ళల్లో కసి, కోపాన్ని చూపిస్తూ. వినసొంపుగా వినిపిస్తున్న వేద మంత్రాల సాక్షి నడుమ పూజ చేస్తూ కనిపించింది
వేద. ఇవన్నీ చూస్తున్న సిద్ధార్థ్ రెడ్డికి కోపంతో గట్టిగా పిడికిలి బిగించాడు అతను. పక్కన కూర్చున్న నంద చైతన్య ముఖంలో ఏదో సాధించాను అనే గర్వంతో కూడిన ఆనందం. కానీ వేద మాత్రం తనకి జరిగే దాంతో సంబంధమే లేకుండా మౌనంగా పంతులు గారు చెప్పిన పూజ బొమ్మలా చేస్తూ కనిపించింది అతని కళ్ళకి. ఇంతలో తన ఎదురుగా 6 అడుగుల కటౌట్ బ్లాక్ సూట్లో వేదాని కసిగా కోపంగా కన్నింగ్గా చూస్తూ ఫ్రంట్ రోలో కూర్చున్నాడు సిద్ధార్థ్ రెడ్డి. ఆమెకి మొత్తంగా కనిపించేలా. అనుకోకుండా పంతులు గారు చెప్పే పూజను చేస్తూ తల పైకి ఎత్తి అంతే చూస్తూ ఉండిపోయింది సిద్ధార్థ్ రెడ్డిని వేద. ఇంతలో అది గమనించిన చరణ్ గారు స్పీడ్గా మండపం నుంచి కిందకి దిగి సిద్ధార్థ్ రెడ్డి దగ్గర మాత్రం మెల్లగా ఆయన కఠినంగా మాట్లాడుతూ, పిలవని పేరంటానికి ఎందుకు వచ్చారు బాబు అని ముఖం మీదనే మొహమాటం లేకుండా అడిగేశారు. పెళ్లి కార్డ్ చరణ్ గారి కాళ్ళ దగ్గర వేస్తూ చూపులు మాత్రం వేద పక్కన కూర్చుని నంద చైతన్య మీదే ఉంది. ఆ కార్డుని చూస్తూ ఆయన దాంతో నందానే ఇచ్చుంటాడు అని అనుకుంటూ, గొడవ చెయ్యాలని మాత్రం చూడొద్దు బాబు, మేము మధ్య తరగతి వాళ్ళం, పరువు పోతే బ్రతకడం అనవసరం అనుకునే మనుషులం బాబు, దయచేసి ఇక్కడ పెళ్లి జరిగేంత వరకు ఎటువంటి గొడవ చేయొద్దు అని ఆయన శ్రద్ధ చెప్తుంటే, మీ పిలాఫీసర్ అయిపోతే వెళ్ళి మీ కూతురు పెళ్లి చేసుకుంది శుభ్రంగా, నా అంతటా నేనేం చేయను అని సిద్ధార్థ్ రెడ్డి ఆ మాటలు చెప్పగానే ఆ మాటలు విన్న కాస్త ఆయన ఊపిరి పీల్చుకుని చరణ్ గారు మండపంలోకి వెళ్ళిపోయారు. కానీ సిద్ధార్థ్ రెడ్డి ఎదురుగా ఉన్నంతసేపు ఆయన గుండె దడ అయితే తగ్గనే లేదు. కానీ మహాలక్ష్మి గారు మాత్రం కూతురి విషయంలో కాస్త మారారు. కూతురి బాధ అప్పటికే దగ్గర నుంచి చూస్తున్నారు. పిల్లలి బాధ తల్లి కన్నా ఇంకెవరికి బాగా తెలుస్తుంది కాబట్టి. కానీ వేద మాత్రం పక్కన నంద ఉన్నాడు అనే విషయం మర్చిపోయి కళ్ళు ఆర్పకుండా అలాగే చూస్తుంది సిద్ధార్థ్ రెడ్డిని. బుగ్గల మీద జారిన కన్నీళ్ళని స్వేచ్ఛగా వదిలేసింది. అప్పటి వరకు అణిచిపెట్టుకున్న బాధ మళ్ళీ మొదలైంది వేదకి. ఏడుపు ఆపుతున్నందుకు తన శరీరం ఎగిరెగిరి పడుతుంది వేదకి. నంద మాత్రం పళ్ళు నూరుతూ, వాడు ఎదురుగానే నిన్ను పెళ్లి చేసుకుంటా, నీ బాయ్ ఫ్రెండ్ రాడనుకున్నా, ఏముంది పెట్టావు వచ్చేశాడు, పర్వాలేదే అని అన్నాడు నంద చైతన్య వంకరగా. దాంతో వేద చురుగ్గా చూపు చూసింది నంద చైతన్యాన్ని. ఆ షార్ప్ కళ్ళకి కాస్త తగ్గుతూ, ఎంతైనా ప్రేమించిన అమ్మాయి కదా, హార్ట్ బ్రేక్ అయినవాడు కదా, నేను నీ మెడలో తాళి కట్టడం చూస్తే తట్టుకోగలడా, అంటే అంత స్ట్రాంగ్ మైండా అని సాగదీస్తూ అడిగాడు నంద చైతన్య వేదాని. ఇంతలో పంతులు గారు పూజ చేసేసి, బాబు మాంగళ్య ధారణ కానివ్వండి అని పక్కన నుంచి పంతులు గారు చెప్పడంతో తాళి పట్టుకుని తన ఎదురుగా నంద చైతన్య నిలబడి మెడ వరకు తాళిని తీసుకొచ్చాడు అతడు. కానీ వేద మెడలో దగ్గరికి వస్తున్న తాళిని చూసి పిడికిడి బిగించాడు సిద్ధార్థ్ రెడ్డి. కానీ ఈసారి కాల్చేసే కళ్ళతో చంపేలా చూస్తున్నాడు. మరి ఎవరిని అది అతనికి తెలుసు, అతన్నే చూస్తున్న వేదకి తెలుసు. కానీ వేద సిద్ధార్థ్ రెడ్డిని చూస్తూ తన మెడలోకి వస్తున్న తాళిని చేత్తో పట్టుకుని ఆపేసింది. అప్పటికి కానీ సిద్ధార్థ్ రెడ్డికి చిన్నగా పెదవుల మీద చిరునవ్వు చేరింది అతనికి. వేదాలో ఈ స్టెప్ కోసమే సిద్ధార్థ్ రెడ్డి ఇప్పటిదాకా ఎదురు చూశాడు. ప్రేమలో ఎవరి బలవంతం ఉండకూడదు. ప్రేమ అనేది ఇద్దరిలోనూ ఉండాలి. ఇద్దరి మధ్య కలయిక అయితే అనుకోకుండా జరిగిపోయింది. తన మనసు అతడి ముందు బయటపెట్టిన నోటితో మాత్రం చెప్పలేనే లేదు ఇంతవరకు వేద. ఏదేమైనా తన కోసం ఫైట్ చేయాలి అని ఎదురు చూశాడు. అది ఈ క్షణం నిజమయ్యేసరికి సిద్ధార్థ్ రెడ్డి లిప్స్ బ్రాడ్గా సాగాయి.
కానీ వేద ఒక్కసారిగా అలా ఆపడంతో అక్కడ ఉన్నదంతా కళ్యాణ మండపం నిశ్శబ్దం ఆవహించింది. ఏమైందో అని అక్కడ ఉన్న వాళ్ళందరూ గుసగుసలు ఆడుకోవడం మొదలుపెట్టేశారు. పెళ్ళికొచ్చిన బంధువులు మొత్తం అందరూ. పక్కన నుండి చరణ్ గారు, వేద ఏం చేస్తున్నావు అని మర్యాదగా నంద చైతన్యతో తాళి కట్టించుకో, ఉన్న నా పరువుని తీయకు అని పక్క నుంచి చిన్నగా అయినా సీరియస్గా చెప్పారు ఆయన వేదకి. వేద మాత్రం క్షమించండప్పా, ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అని కన్నీళ్లతో చెప్తూ ఇప్పటి వరకు కేవలం మీకోసం మాత్రమే ఇక్కడ ఎంత కష్టంగా కూర్చున్నానో అది నాకు మాత్రమే తెలుసు. అలాంటి కష్టాన్నే మీరు నాకు జీవితాంతం ఇవ్వాలనుకుంటున్నారు. అది కూడా మీకు ఇచ్చిన మాట కోసమే ఇప్పటిదాకా ఆ కష్టాన్ని భరించాను అని లేచి ఏడుస్తూ మండపంలో నుంచి బయటికి పరుగు తీసేలోపే ఆమె హ్యాండ్ నంద చైతన్య చేతిలో బందీ అవుతుంది. ఆ ఒక్క క్షణంలో పట్టుకున్న తన చేతిని చూస్తూ ఫ్రీగా ఉన్న ఇంకో చేత్తో అతని చెంప పగలకొట్టి చెయ్యి విడిపించుకుని సిద్ధార్థ్ రెడ్డి దగ్గరికి పరుగున వెళ్ళిపోయింది ఆమె. అతడు తన చేతిని పట్టుకున్న క్షణంలో తన ఒళ్ళు మొత్తం తేళ్ళు జరులు పాకిన ఫీలింగ్ వేదాలో కొట్టేసింది. నువ్వు ఒక లెక్కన నందా, పాపం కదా నువ్వు. ఏదో టైం ఉందని చెప్పి ఎక్స్ట్రా ఒక అప్డేట్ ఇచ్చాను. రోజు అడగండి అమ్మ బంగారాలు, నా వల్ల కాదు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.